కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాచీన నగరమైన మచిలీపట్నం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని కొల్లు ఫౌండేషన్ అధినేత్రి మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి నీలిమ తెలిపారు. మచిలీపట్నం రామానాయుడుపేట సెంటర్లో డీవీఎంసీ సభ్యులు గుమ్మడి విద్యాసాగర్ కుమార్తె నూతనంగా ఏర్పాటు చేసిన గౌతమ్ కలెక్షన్స్ షాప్ను ఆమె ప్రారంభించారు. మచిలీపట్నంలో వ్యాపార రంగం రోజురోజుకు విస్తరిస్తుందని నీలిమ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కలంకారీ, ఇమిటేషన్ జ్యువెలరీకి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. కొత్తగా ప్రారంభించిన ఈ షాపును ప్రజలందరూ ఆదరించాలని కోరారు. అందరి సహకారంతో దినదిన కావాలని ఆమె ఆకాంక్షించారు. మంత్రి కొల్లు రవీంద్ర కూడా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రాష్ట్రం అంతా అభివృద్ధి పదంలో వెళ్తుందండి. అలాగే ఈ రోజు మన మచిలీపట్నంలో గౌతమ్ కలంకారీ కలెక్షన్స్ అండ్ జ్యువెలరీ కలెక్షన్స్ పెట్టారు. చాలా బాగున్నాయండి. అన్ని కూడా శారీస్ అన్ని బాగుంది, జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బాగుంది. మన మచిలీపట్నంలో ప్రతి వాళ్ళు వచ్చి ఇది యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. వ్యాపారం డెఫినెట్ గా అండి, కలంకారీ మనకి ఫస్ట్ నుంచి కలంకారీ బాగా డెవలప్ జరుగుతూ ఉంటది. అలాగే కలంకారీవి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అవి కూడా. అలాగే వ్యాపారాలు అన్ని కూడా బాగున్నాయండి. అందరూ ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని రంగాల్లో బాగుంది. బాగా అండి. ముందు ఇసుక లేక గత ప్రభుత్వంలో ఎక్కడ ఏ అభివృద్ధి లేకుండా ఉంది. ఇవాళ ప్రతి వాళ్ళు కూడా రోజు కూలీ చేసుకునే వాళ్ళు హ్యాపీగా వచ్చి చెప్తున్నారు, అమ్మ సాయంత్రానికి మేము ఇంటికి కాస్త డబ్బులు తీసుకెళ్తున్నాము, ఇంట్లో పిల్లం పిల్లలకి కొద్దిగా ఏదైనా పెట్టుకుంటున్నాము అనేది బాగా వినిపిస్తుంది. స్టేట్ వైడ్ ఇంకా రానున్న రోజుల్లో మరింతగా డెవలప్ అవుతుందండి. ఇప్పుడు పోర్ట్ అయిపోతుంది, తర్వాత బీచ్ దగ్గర కూడా చాలా రిసార్ట్స్ రాబోతున్నాయి. ఇవన్నీ డెవలప్మెంట్ అయితే కొన్ని వేలల్లో ఉద్యోగాలు, లక్షల్లో ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.